టిడ్కో గృహాలను టీడీపీ నేతలు లబ్ధిదారులతో కలిసి పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్. తెలుగుదేశం పార్టీ హయాంలో గృహాలు 80% పూర్తి చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మరో 3 నెలల్లో ఎన్నికలు కూడా వస్తున్నాయని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందని, వచ్చిన వెంటనే లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే అసమర్థత వల్లే ఈ రోజు ఈ గృహాల లబ్ధిదారులకు దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఎవరు అధైర్యపడవద్దు, నేను మీకు అండగా ఉంటా. మీరు మాకు వచ్చే ఎన్నికల్లో సపోర్ట్ చేయండి. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా. అందరికి ఇల్లు పంపిణీ చేస్తారని దామచర్ల హామీ ఇచ్చారు. కొంతమంది ఏమో నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు, కొంతమంది అప్పు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు పెట్టారు. ఏదో ఒక సొంత కళ నెరవేరటానికి ఏదైతే పెట్టారో అవి కళ్ళ ముందు కనపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి లబ్ధిదారులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం దగ్గర ఎప్పుడో పెట్టేవాళ్ళం, మీకు భరోసా ఇచ్చేవాళ్ళం. కానీ చూద్దాం ఏదైనా చేస్తారేమో, వాళ్ళకి మంచి మనసు ఆ భగవంతుడు ఇస్తాడేమో అని చెప్పి మేము కూడా ఎదురు చూసాం. లాస్ట్కి వచ్చింది, ఇంకా రేపు వచ్చే నెలలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దానికోసం చూసిన తర్వాత ఈరోజు ఒకసారి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, నేను ఎందుకంటే ఈ మధ్య డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు చాలామంది కూడా మేము డబ్బులు కట్టామయ్యా మాకు ఇల్లు ఎట్లా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఒకసారి తెలియపరదాం, భరోసా ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి అందరూ కూడా కమిటీలు వేసుకొని డివిజన్ మహిళలు కానీ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా చేస్తామని చెప్పారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, మంచి చెడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు ఎలా చేస్తారు అనేది కూడా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని తప్పకుండా కూడా రేపు తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. 100%గా మనం అనుకున్నవి ఏదైతే ఆగిందో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆమె ఇందాక ఒక ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చనిపోవటం, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నిన్నటి నుంచి వాలంటీర్లు ఫోన్ చేస్తారంట, ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళగాకండి, మీరు వెళ్తే మిమ్మల్ని ఏదో మాయ చేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు చెప్పి కొంతమందిని ఆపుతారు. అదేవిధంగా ఆటోలను ఆపేశారు. పొద్దున్నే ఏమో ఆ మేయర్ వచ్చేసి చూసి వెళ్తుందని చెప్పి అంటారు. ఇవాళ మనం ఒకసారి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే డబ్బులు కట్టారో, ఇంకా కూడా వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళని ఒకసారి పిలిచి మనోధైర్యం పెడదాం. రేపు వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి మేము కార్యక్రమం పెడితే 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మేయర్ ఏం చేసింది, ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒకసారన్నా వచ్చి ఆ ఇల్లు ఏంది, పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలి, ఎంతమంది దీని మీద కుటుంబాలు సఫర్ అవుతున్నారు, ఇన్ని కుటుంబాలకు మనం ఏం చేయాలి అనేది ఆ చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పట్టాలు అని చెప్పేసి దానికి ఏదైతే 200 కోట్లు అడుగుతున్నావో ఆ 200 కోట్లు పెడితే ఈరోజు సొంతిళ్ళల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఈరోజు ఎక్కడున్నా దాన్ని సగం పెట్టాం, దగ్గర ఇంక 20% కట్టుంటే ఈరోజు 16,000 కుటుంబాలు వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు. అది వదిలిపెట్టేసి కావాలని చెప్పి జనాల్ని మాయ చేయడానికి, జనాల్ని మభ్య పెట్టడానికి నేను పట్టాలు ఇస్తాను, ముఖ్యమంత్రి వస్తాడు, ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తాడు. ఆ ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసేది ఇంకా 1 నెలలో ఎలక్షన్ ఉంటే ఆయన వచ్చేటప్పుడు ఈయన పట్టాలు ఇచ్చేటప్పుడు పోయినసారి కూడా తెల్ల కాగితం ఒకటి ఇచ్చేసి మీకు పట్టాలు ఇచ్చారని చెప్పి ఇక్కడ అన్నీ కూడా లిటికేషన్ చేసి పెట్టారు. ఎలక్షన్ ముందు పట్టాలు ఇవ్వటం, జనాల్ని మాయ చేయటం, ఇవన్నీ కూడా పోయినసారి కూడా ఇవన్నీ కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని మీరన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో చేసింది ఏంటంటే దీన్నేమో అసలు ఏమి ఒక ఇటుకరాయి కానీ వారు వచ్చి చూసిన పాపను పోలా. అక్కడ ఇంకో దగ్గర అయితే వాళ్ళు రంగులు వేసుకున్నాడు. ఈ జగన్ రెడ్డికి ఆ పిచ్చి ఏంటో నాకు అర్థం కాల. ఆయన రంగులు స్తంభాలకి, ట్యాంకులకి, నేను అల్లూరులో 2 ట్యాంకులు కట్టి వాళ్ళందరికీ ఇంటింటికి కుళాయి ఇస్తే ఆ ట్యాంకులకు రంగులు వేసుకుంటాడు. లేకపోతే స్తంభాలకి ఇవన్నీ కూడా బాత్రూములకి వీటికి అన్నిటికీ వాళ్ళు రంగులు వేసుకోవటం, ఆ రంగులు చూసుకోవటం ఉండే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి అదొక అలవాటులాగా ఉంది. ఆ పని చేసుకుంటా ఆ పని చేశాడు. ప్రజలకు ఉపయోగపడే పని ఇది చేసేది కాదు. ఆయన రంగులు వేసుకున్నామా, పట్టాలు ఇచ్చానని చెప్పాడు కొంతమందికి. అవి ఏం చేశారు, ఆ పట్టాలు కూడా కొన్ని ఊళ్ళల్లో ఇచ్చారు. శ్మశానం దగ్గర
వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ వాళ్ళ పట్టాలు ఉండే వాళ్ళ ల్యాండ్ తీసుకోవటం, దానికి 3 రెట్లు రేట్లు వేసేసి 3 రెట్లు అతనికి వచ్చేటట్టుగా చూసి ఆ రేట్ల ప్రకారంగా అవన్నీ కూడా పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొన్ని ఊళ్ళలో చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికి కూడా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా బంగారం పెట్టేసి ఈరోజు తాకట్టు పెట్టి ఇబ్బంది పడుతున్నారో, వడ్డీలకు తీసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి ఇది కూడా ఎట్లా తగ్గియాలో కూడా రేపు పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే వడ్డీలు కట్టారో, ఎవరైతే బంగారం పెట్టారో వాళ్ళకి ఏ విధంగా తగ్గించి మనం ఏ విధంగా చేయాలో, ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో కూడా ఇవి కూడా మాట్లాడతాం. దాన్ని కూడా తగ్గించే మార్గం చేస్తాం. దాన్ని లేకుండానో దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ఆ రెండు పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా మీ అందరికి కూడా ఒక న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికి భరోసా వేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలినవి అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.